హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈరోజు మనం జూలై 7th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. డీజిల్ ఇంధనంలో కలపడానికి ఐసోబ్యూటనాల్ ఎందుకు ఒక ఆశాజనకమైన మిశ్రమంగా పరిగణించబడుతుంది? ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్కి కేంద్రం సన్నాహాలు చేపట్టింది అని. అయితే ఆల్రెడీ మనము ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ని చేపట్టాము. పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ని కలిపి ఆల్రెడీ రోల్అవుట్ కూడా చేయడం జరిగింది. మరి డీజిల్లో ఎందుకు ఇథనాల్ని కలపడం లేదు? ఐసోబ్యూటనాల్ని ఎందుకు ప్రిఫర్ చేయడం జరుగుతుంది? ఇథనాల్ డీజిల్లో పూర్తి స్థాయిలో బ్లెండ్ అవ్వడం లేదు. అండ్ ఈ ఇథనాల్ బ్లెండింగ్ వలన డీజిల్ మరియు ఇథనాల్ రెండు పొరలుగా విడిపోతుంది. అయితే ఐసోబ్యూటనాల్లో ఆ సమస్య లేదు. ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ హై బ్లెండ్ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. ఈజీగా మిక్స్ అవుతూ స్టేబుల్ మిక్స్చర్ని ఏర్పాటు చేస్తుంది. నో ఫేజ్ సెపరేషన్. అలానే హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ కలిగి ఉంటుంది. అలానే లో వాటర్ అబ్జార్ప్షన్, తేమను పీల్చుకునే గుణం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో లెస్ కరోజన్. ఇథనాల్లో ఉన్న ప్రధాన సమస్య కరోజన్ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో ఇంజిన్ సామర్థ్యం దెబ్బతింటుంది అని. అయితే ఈ ఐసోబ్యూటనాల్ వినియోగంలో ఆ సమస్య ఉండదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్లీగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న మౌలిక సదుపాయాలు వినియోగించుకోవచ్చు. బట్ ఇథనాల్ బ్లెండింగ్లో మాత్రం హయ్యర్ బ్లెండింగ్ లైక్ E85, E100 వినియోగానికి పూర్తిగా మౌలిక సదుపాయాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది. వెహికల్స్ యొక్క ఇంధన ట్యాంకులను మార్చడంతో పాటు పెట్రోల్ పంపులలోని మౌలిక సదుపాయాలు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కరోజివ్ రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్స్ మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ వలన ఈ సమస్య లేదు. ఇక్కడ మన స్టేట్మెంట్స్ చూడండి. ఇది ఆక్సిజన్ను అందించడం ద్వారా దహన లక్షణాలను మెరుగుపరుస్తుంది. బయోఫ్యూయల్స్ ఇథనాల్ కావచ్చు అండ్ ఐసోబ్యూటనాల్ కావచ్చు దహన ప్రక్రియను మరింత మెరుగుపరుస్తాయి. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్, ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎప్పుడైతే దహన ప్రక్రియ మెరుగుపడిందో క్లీన్ కంబషన్ కారణంగా కర్బన ఉద్గారాలు తక్కువగా గాలిలోని విడుదలవుతాయి. సో ఇక్కడ కర్బన ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఇక్కడ. థర్డ్ వన్, ఇథనాల్ కంటే దీనికి తేమను తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనము, నీటిని గాని తేమను గాని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉండడంతో కరోజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు ఇథనాల్. అందువల్లనే ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్లీగా కూడా దీనిని చెప్పవచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది అండి? ఆల్ స్టేట్మెంట్స్ డి 1, 2 అండ్ 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డీజిల్లో ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి సన్నాహాలు చేపట్టింది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష వ్యర్థాల కోసం మిషన్ ఎంబ్రేస్ సిద్ధం చేసిన కాస్మోసర్వ్ స్పేస్. ఈ ఆర్టికల్ ఇటీవల హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ అయిన కాస్మోసర్వ్ స్పేస్ ఒక నూతన సాంకేతికతను సిద్ధం చేసింది. స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష వ్యర్థాలను తొలగించడం కోసం ఈ మిషన్ అనేది సహాయపడుతుంది. దీనికి సంబంధించి కీ డీటెయిల్స్ని ఇందులో చూద్దాం. ఈ మిషన్ ఎంబ్రేస్ సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అంటే రోబోటిక్ పద్ధతిలో ఉపగ్రహాలను పట్టుకునే ప్రయోగాన్ని నిర్వహించనుంది. స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష ప్రయోగం మిషన్ ఆగమన్ ద్వారా జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఈ పేలోడ్ నింగికి చేరనుంది. మనకి తెలుసు, స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధమైంది. సో ఈ విక్రమ్-1 ప్రయోగంలోనే ఒక పేలోడ్గా మిషన్ ఎంబ్రేస్ అనేది నింగిలోకి చేరనుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. మిషన్ ఎంబ్రేస్ అనేది వరల్డ్స్ ఫస్ట్ సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్బిట్. కక్షలో ఉన్న ఒక వస్తువు, అది నిర్జీవ ఉపగ్రహం కావచ్చు, ఇతర స్పేస్ డెబ్రిస్ కావచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ పద్ధతిలో దీనిని నిర్వహించడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక రోబోటిక్ ఆర్మ్ వంటి దానిని ఈ మిషన్లో మనము అంతరిక్షంలోకి పంపిస్తున్నాము. ఇది కక్షలో ఉన్న
అంతరిక్ష వ్యర్థాలను, నిర్జీవ ఉపగ్రహాలను క్యాప్చర్ చేస్తుంది. సో ఇది ఈ స్పేస్ డెబ్రిస్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రస్తుత ఇంటర్నేషనల్ స్పేస్ జంక్ క్లీనింగ్ మెకానిజంలన్నిటికంటే కూడా 1/10వ వంతు ఖర్చుతో అంతరిక్ష వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో ఈ విధంగా యాక్టివ్ డెబ్రిస్ రిమూవల్ మెకానిజంని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇప్పుడు ఈ మిషన్ ఎంబ్రేస్ అనేది సిద్ధమవుతుంది. నియంత్రణ కోల్పోయి అస్తవ్యస్తంగా తిరిగే ఉపగ్రహాలను సున్నితంగా పట్టుకునేలా ఈ సాఫ్ట్ రోబోటిక్ సాంకేతికతను రూపొందించారు. కేవలం 4 నెలల స్వల్ప వ్యవధిలోనే దీనిని సిద్ధం చేశారు. దీని యొక్క లాంచ్ వెహికల్ చూడండి, విక్రమ్-1 రాకెట్ ద్వారా ఇది ప్రయోగించనున్నారు. మొత్తం 7 పేలోడ్స్లో ఇది ఒకటిగా ఉంది. స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిట్ ఉపగ్రహ ప్రయోగంలో దీనిని మనం చూడవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిషన్ ఆగమన్ మరియు మిషన్ ఎంబ్రేస్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125కు దిగజారిన భారత్ ర్యాంకు. ఈ ఆర్టికల్ ఇటీవల గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విడుదల చేసిన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లోని కీలక ర్యాంకింగ్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డేటా ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్టుల బలాన్ని అంచనా వేసే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 జాబితా విడుదలైంది. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా స్వీడన్ నిలవగా భారత్ ఒక స్థానం కోల్పోయి 125వ ర్యాంకుకు చేరింది. ఈ ఇండెక్స్లో లాస్ట్ ఇయర్ భారత్ 124వ స్థానంలో ఉండేది. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ ఈ నివేదికను విడుదల చేసింది. మొత్తం 197 దేశాలు, భూభాగాల పాస్పోర్టులను విశ్లేషించారు. ఈ ర్యాంకింగ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇందులో 3 కీ పిల్లర్స్ అనేవి చూడవచ్చు. వెయిటెడ్ మెట్రిక్స్గా 3 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఒకటి ఎన్హాన్స్డ్ మొబిలిటీ, అంటే ప్రయాణ స్వేచ్ఛకి సంబంధించి దీనికి 50% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. వీసా ఫ్రీ ఈజీ ఎంట్రీకి సంబంధించి దీనిలో మనం చూడవచ్చు 26 డెస్టినేషన్స్తో భారతదేశం ఇందులో 135వ ర్యాంకును కలిగి ఉంది. భూటాన్, నేపాల్, జమైకా, బార్బడోస్ వంటి దేశాలకు వీసా ఫ్రీ ఈజీ ఎంట్రీ భారతీయులకు ఉంటుంది. ఈ మెట్రిక్లో మనము 135వ ర్యాంకులో ఉన్నాము. ఇక ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ పెట్టుబడి సామర్థ్యాలకు సంబంధించి ఇందులో మనము 94వ ర్యాంకులో ఉన్నాము. ఇది 25% వెయిటేజ్ని కలిగి ఉంటుంది. ఇక క్వాలిటీ ఆఫ్ లివింగ్ జీవన నాణ్యతకు 25% వెయిటేజ్ ఉంటుంది. ఈ మెట్రిక్లో మనము 118వ ర్యాంకులో ఉన్నాము. ఎస్పెషల్లీ హెల్త్ కేర్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ వంటి అంశాలలో మంచి పురోగతి కారణంగా 11 స్థానాలు ఇందులో ఎగబాకడం మనం చూడవచ్చు. అయితే ఓవరాల్గా మాత్రం ఒక స్థానం కోల్పోయి 125వ ర్యాంకులో ఉన్నాము. ఇక గ్లోబల్ కంపారిజన్ మనం చూస్తే స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ మొదటి 3 స్థానాలలోనూ ఉన్నాయి. తరువాతి స్థానాలలో జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్, యూకే, నార్వే, సింగపూర్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఇక్కడ టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క ఏషియన్ కంట్రీ సింగపూర్గా మనం చూడవచ్చు. అలానే మన నైబర్స్కి సంబంధించి చూస్తే చైనా 104వ స్థానంలోను, అండ్ బంగ్లాదేశ్ 166వ స్థానంలోను, అండ్ పాకిస్తాన్ 188వ స్థానంలోనూ ఉన్నాయి. ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 3 పిల్లర్స్ ఉన్నాయి. బట్ ఆల్టర్నేటివ్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో కేవలం ఒకే ఒక మెట్రిక్ ఉంటుంది. అది వీసా ఫ్రీ ఎంట్రీకి సంబంధించి. ఈ వీసా ఫ్రీ ఎంట్రీస్కి సంబంధించి భారతదేశం 56 డెస్టినేషన్స్తో 80వ ర్యాంక్లో ఉంది. సో ఇది గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ మరియు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి మధ్య డిఫరెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ ఇంధన వ్యవస్థపై ఎల్నినో దాడి, అందరికంటే మనపైనే అత్యధిక ప్రభావం, సిఆర్ఈఏ నివేదిక. ఈ ఆర్టికల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక కీలక అధ్యయనం గురించి వివరిస్తుంది. ఈ అధ్యయనంలో ఎల్నినో ప్రభావం కేవలం భారతదేశంలోని పంటలు, వర్షాభావ పరిస్థితుల మీదే కాకుండా ఇంధన రంగాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేయనుంది అనేది ఇందులో వివరించారు.
దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశ ఇంధన రంగంలో 2 ప్రధాన సమస్యలకు కారణమవుతుంది. డబుల్ వ్యామీ ఎఫెక్ట్ అంటాము. ఈ డబుల్ వ్యామీ ఎఫెక్ట్లో ఒకటి తగ్గుముఖం పడుతున్న వానలు, మరియు ఎప్పుడైతే ఈ వానలు, ఈ మాన్సూన్ ఎఫెక్ట్ తగ్గుతుందో గాలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దీని వలన తక్కువ వర్షాల వలన హైడ్రో పవర్ జనరేషన్ గణనీయంగా తగ్గుతుంది. ఇక గాలులు చాలా తక్కువగా ఉండడంతో టర్బైన్ స్పీడ్ కూడా తగ్గుముఖం పట్టి విండ్ పవర్ జనరేషన్ కూడా తగ్గుతుంది. దీని వలన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండవది వేడి గాలుల వలన ఏసీల వినియోగం గణనీయంగా పెరిగి విద్యుత్తుకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఇక్కడ మనము గమనిస్తే ఒకవైపు పవర్ ప్రొడక్షన్ అనేది తగ్గుముఖం పడుతుంది, రెండవ వైపు ఎల్నినో కారణంగా ఎండల తీవ్రత వలన డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది. కేవలం ఈ ఎడిషనల్ విద్యుత్ డిమాండే 10 టెరావాట్స్కు చేరుకోనుంది. ఇది ఢిల్లీలో 3 నెలలకు అవసరమైనంత విద్యుత్తుతో సమానం. ఇక్కడ చూడండి, పవర్ జనరేషన్ అనేది ఎల్నినో ప్రభావంతో తగ్గుతుంది. టోటల్ విండ్ అవుట్పుట్ 4.9 టెరావాట్ అవర్ తగ్గుముఖం పడితే, ఇక్కడ హైడ్రో పవర్ జనరేషన్ 2.9 టెరావాట్ అవర్ తగ్గుముఖం పడుతుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ నెగిటివ్ ఎంత, 4.9 మరియు 2.9, 7.8 టెరావాట్ అవర్గా ఇక్కడ మనం చూడవచ్చు. అలానే అట్ ది సేమ్ టైం కూలింగ్ డిమాండ్ సర్జింగ్ కారణంగా 10 టెరావాట్ అవర్ ఎడిషనల్ డిమాండ్ అనేది అవసరమవుతుంది. సో ఓవరాల్గా 10 టెరావాట్ అవర్ ప్లస్ 7.8 టెరావాట్ అవర్, నియర్లీ 18 టెరావాట్ అవర్ మనకి ఇక్కడ ఈ ఎల్నినో ప్రభావం కారణంగా విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇంకొక ప్రధాన సమస్య ఏంటి అంటే, ఇప్పుడు భారతదేశంలో విద్యుత్ డిమాండ్ లైఫ్ టైం హైయెస్ట్ 270 గిగావాట్స్కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన కూడా పెరుగుతుంది. ఫలితంగా ప్రస్తుతం 17 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మనము క్రమేపీ బొగ్గు ఆధారిత విద్యుత్తును తగ్గించాలి అని, పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం పెంచాలి అని అనుకున్నాము. బట్ ఇక్కడ చూడండి, హైడ్రో పవర్ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఈ ఎల్నినో కారణంగా. అయితే మరొక బ్రైట్ స్పాట్ ఏంటి అంటే, ఎల్నినో పరిస్థితులలో ఎండ వేడిమి ఎక్కువగా ఉండడం వలన మనము సోలార్ ఎనర్జీని పెంచుకోవడానికి అవకాశం ఉంది. బట్ 18 టెరావాట్ అవర్ అంతరాన్ని తగ్గించగలిగే సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ అయితే జరగదు. మరి క్లీన్ ఎనర్జీకి వే ఫార్వర్డ్ ఏంటి? బ్యాటరీ ఆధారిత వ్యవస్థలను, అలానే సోలార్కి సంబంధించి గ్రిడ్ అప్గ్రేడేషన్లను వేగవంతం చేయాలి. అలానే న్యూక్లియర్ ఎనర్జీని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే శుద్ధ ఇంధనం మనకి లభిస్తుంది. సో ఇది ఎల్నినో వలన ఇంధన వ్యవస్థ మీద ప్రభావం సిఆర్ఈఏ నివేదికకు సంబంధించిన కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ కాశ్మీర్లో మేఘ విస్ఫోటనం, బురదలో కూరుకుపోయిన వాహనాలు. ఈ ఆర్టికల్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్లో మేఘ విస్ఫోటనం అంటే క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఈ ఆకస్మిక వరదలతో రోడ్లు అన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా మరియు బురదమయంగా మారిపోయాయి. ఈ భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి అనేక ప్రాంతాలలో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. విపత్తు సహాయక చర్యలలో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది మరియు పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఈ కంటెక్స్ట్లో అసలు క్లౌడ్ బరస్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది, రెగ్యులర్ రెయిన్ఫాల్కి అండ్ క్లౌడ్ బరస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. క్లౌడ్ బర్స్ట్, ఈ మేఘ విస్ఫోటనం ఎక్కువగా పర్వత ప్రాంతాలలో జరుగుతుంది. ఈ మెకానిజం ఒకసారి చూడండి. మొదటగా విపరీతమైన సూర్యరశ్మి, వేడిమి కారణంగా ఎక్కువ వామ్ మాయిశ్చర్ లాడెన్ ఎయిర్ అనేది అక్యుములేట్ అవుతుంది. వామ్ అన్స్టేబుల్ ఎయిర్ సాచురేటెడ్ విత్ హై డెన్సిటీ మాయిశ్చర్. అధిక తేమతో కూడిన ఈ విండ్స్ ఈ టోపోగ్రఫీ కారణంగా, ఎస్పెషల్లీ మౌంటైన్ రీజియన్స్లో టోపోగ్రఫీ కారణంగా ర్యాపిడ్ వర్టికల్ గ్రోత్, విపరీతమైన ఎత్తుకు నెట్టివేయబడతాయి. సో ఈ ర్యాపిడ్ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ అనేది ఎక్కువ మొత్తంలో నీటి ఆవిరి కూడిన మేఘాలను అధిక ఎత్తుకు చేరవేస్తుంది. ఈ సందర్భంలో అడియాబాటిక్ కూలింగ్ అండ్ కండెన్సేషన్ని మనం చూడవచ్చు. ఈ అడియాబాటిక్ కూలింగ్ అంటే టెంపరేచర్స్ డ్రాప్ అవ్వడం వలన క్యూములో నింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి.
టెంపరేచర్ డ్రాప్ మరియు లో ప్రెషర్ కారణంగా ఇందులో ఉండే చిన్న చిన్న నీటి బిందువులు దగ్గరగా వచ్చి పెద్ద పెద్ద రెయిన్ డ్రాప్స్గా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. బెర్జిరాన్ ప్రాసెస్లో ఈ విధంగా హెవీ రెయిన్ డ్రాప్స్ అనేవి ఏర్పడతాయి. అయితే నార్మల్ సిచ్యువేషన్స్లో గ్రావిటీ కారణంగా ఈ రెయిన్ డ్రాప్స్ అనేవి నేల మీదకి వర్షం రూపంలో రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. బట్ క్లౌడ్ బర్స్ట్ నేపథ్యంలో హెవీ వెర్టికల్ డ్రిఫ్ట్ కారణంగా ఇవి మరింత పైకి నెట్టివేయబడుతూ ఉంటాయి అండ్ వర్షం కిందకి కురవడానికి అవకాశం ఉండదు. సో నెక్స్ట్ ప్రాసెస్లో అప్ డ్రాఫ్ట్ సస్పెన్షన్ అండ్ డ్రాప్లెట్ గ్రోత్. వన్స్ ఈ డ్రాప్లెట్ అనేది మరింత వృద్ధి చెందుతూ ఉంటుంది, ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, బట్ కిందకి వెళ్ళడానికి అవకాశం ఉండదు డ్యూ టు పవర్ఫుల్ అప్ డ్రాఫ్ట్స్. సో ఇవి మరింత పైకి నెట్టివేయబడుతూ టెంపరేచర్స్ని విపరీతంగా తగ్గించివేయబడతాయి. అక్కడ ఒక సూపర్ సాచురేషన్ లెవెల్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే క్లౌడ్స్ ఈ క్రిటికల్ సూపర్ సాచురేషన్ లెవెల్కి వచ్చాయో ఇక్కడ విపరీతంగా వర్షపాతం అనేది సడన్ టొరెన్షియల్ రెయిన్ఫాల్ అనేది సంభవిస్తుంది. అంటే దగ్గరగా ఒక గంటకు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. సుమారు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు 20 నుంచి 30 స్క్వేర్ కిలోమీటర్ చాలా తక్కువ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేఘాలన్నీ కూడా అప్లిఫ్ట్ చేయబడ్డాయి, ఒకే ప్రాంతంలో అక్యుములేట్ చేయబడ్డాయి అండ్ రెయిన్ డ్రాప్స్ కూడా ఈ బర్జరినిక్ ప్రాసెస్లో చాలా ఎక్కువగా చాలా హెవీ రెయిన్ఫాల్ అనేది సంభవించడానికి అవసరమైన అన్ని కండిషన్స్ ఈ క్లౌడ్ బరస్ట్లో మనం చూడవచ్చు. అందువల్లనే ఈ క్లౌడ్ బరస్ట్ చాలా తక్కువ సమయంలో తక్కువ ప్రాంతంలో సంభవించినా కూడా విపరీతమైన వర్షం వలన ఆకస్మిక వరదలు సంభవించి జీవనానికి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష, అణుజలంతర్గామి నుంచి ప్రయోగం, పొరుగు దేశాల ఆందోళన. ఈ ఆర్టికల్ ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో చైనా అణుజలంతర్గామి ద్వారా ఒక దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ పరీక్ష మీద జపాన్, ఆస్ట్రేలియాలు తీవ్రంగా స్పందించాయి. ప్రయోగంకి సంబంధించిన సమాచారం ముందుగానే తమకు అందించారు అని ధృవీకరించినప్పటికీ ఈ పరీక్ష తమ ప్రాంతంలో చైనా భారీ సైనిక మోహరింపును ప్రతిబింబిస్తుంది అని జపాన్, ఆస్ట్రేలియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలానే పసిఫిక్ ప్రాంతం శాంతియుత మహాసముద్రంగా ఉండాలి అని పసిఫిక్ ద్వీప దేశాల వేదిక నాయకులు కూడా స్పష్టం చేశారు. ఈ పరీక్ష శాంతికి విరుద్ధమని అన్నారు. అయితే చైనా యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇది కేవలం వార్షిక సైనిక శిక్షణ కోసం చేసిన సాధారణ ప్రయోగమని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నిర్వహించామని, ఏ నిర్దిష్ట దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అని చైనా తెలిపింది. ఈ ఖండాంతర క్షిపణి JL-3 కావచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రాలేదు. ఒకవేళ ఇది JL-3 అయితే ఇది 8,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని శత్రు లక్ష్యాలపై దాడి చేయగలదు. ఇది చైనా తీరాల నుంచి బయలుదేరి అమెరికా భూభాగాన్ని కూడా తాకగలదు అని హాంకాంగ్ పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వివరించింది. పసిఫిక్ ఓషన్లో చైనా యొక్క ప్రాబల్యాన్ని ఇది పెంచడానికి దోహదపడుతూ ఉంది అండ్ దీని మీదనే ఇప్పుడు జపాన్, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ ద్వీప దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియా వన్ ద ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఫర్ ద 7th టైమ్ ఆన్ 5th జూలై 2026. రీసెంట్ ఉమెన్ 2020 వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఆస్ట్రేలియా దీనిని గెలుచుకుంది. నెక్స్ట్ వన్ చూడండి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మరియు లెజెండరీ పాండవాని ఎక్స్పోనెంట్ తీజన్ బాయ్ మృతి చెందారు. ఈవిడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఫోక్ ట్రెడిషన్ అయిన పాండవానిలో ప్రసిద్ధ కళాకారిణి. ఈ పాండవాని అనేది మ్యూజికల్ నెరేషన్ ఆఫ్ ద మహాభారత్ టు ద వరల్డ్. సో ఎగ్జామ్లో ఆర్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. పాండవాని అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ఛత్తీస్గఢీ ఫోక్ ట్రెడిషన్, ఒక మ్యూజికల్ నెరేషన్, పాటల రూపంలో మహాభారతాన్ని ప్రేక్షకులకు చెబుతూ ఉంటారు. మనకి హరికథ, బుర్రకథ ఎలా ఉంటాయో సేమ్ ఈ పాండవాని అనేది కూడా ఇటువంటి ఒక ఫోక్ ట్రెడిషన్. ఈమెకు పద్మశ్రీ 1987లోను, పద్మభూషణ్ 2003లోను అండ్ పద్మవిభూషణ్ 2019లోను
వరించాయి. సో ఒక గొప్ప కళాకారిణిని భారతదేశం కోల్పోయింది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఎట్ పచ్పద్రా ఇన్ రాజస్థాన్స్ బలోత్రా డిస్ట్రిక్ట్. ఇది హెచ్పిసిఎల్ మరియు గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ యొక్క జాయింట్ వెంచర్గా చూడవచ్చు. సుమారు 9 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. సుమారు 79,450 కోట్ల పెట్టుబడులు ఇందులో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ఐరన్ ఫ్లోరసెన్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ఆదిత్య L1 దీనిని క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. మాదిరి ప్రశ్నలు చూడండి. 2026 మే 4 నుంచి 2 వారాల పాటు ఏ 2 దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలను CINBAX సిన్బాక్స్ 2 పేరుతో నిర్వహించారు. ఆన్సర్ భారత్ కంబోడియా. ఇండియా కంబోడియా మధ్య ఈ మిలిటరీ ఎక్సర్సైజులు అనేవి సెకండ్ ఎడిషన్ అండి. దీనిని కంబోడియాలోని కాంపాంగ్ స్పెయు ప్రావిన్స్లో నిర్వహించారు. నెక్స్ట్ వన్. 2026 మే 2న నోటిఫై చేసిన ఫెమా నిబంధనలు 2019కి చేసిన సవరణలతో భారత్ ఆటోమేటిక్ రూట్ కింద బీమా రంగంలోకి ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. ఆన్సర్ 100%. అయితే ఎల్ఐసికి మాత్రం సీలింగ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎల్ఐసిలో కేవలం 20% FDI మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. కేంద్రం ఇటీవల ఎవరిని నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా నియమించింది. ఆన్సర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, జో రామ్ అనియా. నీతి ఆయోగ్ కంపోజిషన్లో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అండ్ వైస్ చైర్పర్సన్గా డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి గారిని నియమించారు. అలానే సిఇఓగా నిధి చిబ్బర్ గారిని నియమించడం జరిగింది. చైర్పర్సన్గా ఎప్పుడు కూడా ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ప్రధానమంత్రి ఉంటారు. శ్రీ నరేంద్ర మోదీ గారు నీతి ఆయోగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. సో ఇది నీతి ఆయోగ్కి సంబంధించి. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. మిషన్ ఎంబ్రేస్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాసులో మనము మిషన్ ఎంబ్రేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.